ఓజీ వ్యాన్ లైఫ్ విత్ బ్రో రవి బ్రో అయితే వచ్చి మన దగ్గరికి. హాయ్. సో బ్రో అయితే వరంగల్కి అయితే వచ్చిండు. బ్రో అయితే మమ్మల్ని పంపించిండు, మంచిగా వ్యాన్లో కూర్చున్నాడు. ఇక మమ్మల్ని సామాను పంపించి నువ్వు మంచిగా వ్యాన్లో ఏసీ వేసుకొని ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. డీప్ ఫారెస్ట్ అనుకున్నాము. లాస్ట్కు ఒక ఊరికి వచ్చి ఇక్కడ గ్రౌండ్లో అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. ఇది మనం బగారా రైస్ చికెన్, ఇటు సైడ్ సాంగ్స్. బ్రోకు నాకంటే ఎక్కువ స్విమ్మింగ్ వచ్చాట. నేను ఇంత డిస్టెన్స్ ఒక 10 minutes ఉంది. ఎవరు ఫస్ట్ పోతారని మేమైతే పోటీ అయితే పెట్టుకున్నాము. ఓజీ వ్యాన్ లైఫ్ విత్ బ్రో రవి బ్రో అయితే వచ్చి మన దగ్గరికి. హాయ్ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గుడ్. ఎటువైపు ఇప్పుడు ములుగే కదా మనకు. హాయ్. సో బ్రో అయితే వరంగల్కి అయితే వచ్చిండు. నేనే ఫోన్ చేసి బ్రో ఇట్లా క్యాంపింగ్కి పోదామంటే పోదాము, ఎక్కడ బెస్ట్ స్పాట్ చెప్పంటే మన ములుగు కంటే మన తెలంగాణలో బెస్ట్ ఎక్కడ లేదు క్యాంపింగ్కి. సో మేమైతే ములుగు సైడ్ అయితే క్యాంపింగ్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాము. చూడండి, ఇప్పుడు నార్మల్ టైంలో అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు. ఇది మేడారం సీజన్ కాబట్టి మనకు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంది. చూడండి వెహికల్స్. ఇంకా మన డెస్టినేషన్కి ఒక 45 kilometers అరౌండ్ ఉంది. 1.5 hours డ్రైవ్ చేస్తే మనము మన ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. ఇక్కడ బ్రిడ్జ్ చూడండి, మనకు రైనీ సీజన్లో ఈ వాటర్ అనేది ఇటు వచ్చి మొత్తం పోరాగుంట అవుతుంది. రీసెంట్గానే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కటాక్షపూర్ కదా వినే, కటాక్షపూర్ బ్రిడ్జ్ ఇది అయితే. ఇప్పుడు ములుగు దగ్గర అయితే అయినాము. హాయ్. మనకు ఒక పెద్ద లిస్ట్ చెప్పిండు. ఒకటి కోడి, మిర్చి, ఆనియన్స్, లెమన్, పెరుగు ప్యాకెట్, ఇవన్నీ అయితే తీసుకొని మనం డీప్ ఫారెస్ట్లోకి పోయి క్యాంపింగ్ అయితే చేద్దాము. ఇదేం విలేజ్? పస్రా దాటిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా పోతే మనం డీప్ ఫారెస్ట్లోకి అయితే పోతాము. ఇప్పుడైతే మనం థింగ్స్ తీసుకొని టువర్డ్స్ క్యాంపింగ్ సైట్కి అయితే పోదాం. మనం అయితే కోడిని అయితే తీసుకున్నాం. చూడండి, ఈ చికెన్ షాప్ దగ్గర కోడ్ వచ్చేసి మనకు 180 rupees అంట. కోడ్ అయినా మనకు 180 రూపాయలే అంట. అది కేజీ ఉండని, కేజీన్నర ఉండని. కోడ్ని అయితే తీసుకొని మనమైతే పోయి ఇంకా కావాల్సిన థింగ్స్ అయితే తీసుకొని మనం క్యాంపింగ్ దగ్గరికి అయితే పోదాము. ఇక్కడ నుండి హార్డ్లీ మనకు క్యాంపింగ్ వచ్చేసి 15 to 20 minutesలో మనం అక్కడికైతే రీచ్ అయిపోతాము. మనమైతే అన్నీ అయితే తీసుకున్నాము. కోడి, అట్లనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ అయితే తీసుకున్నాం. బ్రో అయితే అన్నీ తీసుకొని ఇప్పుడైతే వ్యాన్ దగ్గర పోయి మనం క్యాంపింగ్ దగ్గరికి అయితే పోదాము. బ్రో అయితే మమ్మల్ని పంపించిండు, మంచిగా వ్యాన్లో కూర్చున్నాడు. ఇక మమ్మల్ని సామాను పంపించి నువ్వు మంచిగా వ్యాన్లో ఏసీ వేసుకొని అన్నీ దొరికినాయి బ్రో. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం. అని రోడ్ ఇట్నే ఉంటుందా అనే? ఇంకెంత దూరం ఉంటుంది ఈ వాగు రావడానికి? 3 kilometers ఇంతేనా రోడ్డు? వెహికల్ పోతుందా అనేది? ఇప్పుడు వచ్చిన మేమైతే పస్రా విలేజ్ దాటిన తర్వాత ఒక విలేజ్ అయితే వచ్చింది. ఆ విలేజ్ నేమ్ ఏమో ఇక్కడ విలేజెస్కి నేమ్స్ కూడా లేవు. దాని తర్వాత ఒక చిన్న 4-5 houses ఉన్నాయి. అక్కడ నుండి మేము రైట్ తీసుకొని వస్తే మొత్తం డీప్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు. బ్రో ఆర్ యూ ఎగ్జైటెడ్? ఎగ్జాక్ట్గా ఉంది. రోడ్డు చూడ ఎట్లా ఉందో, మంచిగా ఉంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. రోడ్డు కొంచెం గల్లర్ ఉంది. రోడ్డు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉండు, కానీ రోడ్డుతో ఇబ్బంది ఉంది మనకు. మొత్తం అటు ఫారెస్టే ఇటు ఫారెస్టే. పెద్ద వెహికల్ పోతలే అని ఒక బ్రోన్ అయితే రమ్మన్నాము. ఈ బండి మీద పోయి వాటర్ సోర్సింగ్ ఎక్కడ వరకు చూసి మనం అయితే వాటర్ సోర్సింగ్ చూసిన తర్వాత మనమైతే మన బ్రో బెల్లాన్ని అయితే వేసుకొని అయితే వస్తాము. సో ఇప్పుడైతే మనం ఈ బండి మీద అయితే పోతున్నాము. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. డీప్ ఫారెస్ట్ అనుకున్నాము. లాస్ట్కు ఒక ఊరికి వచ్చి ఇక్కడ గ్రౌండ్లో అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. అండి బ్రో అయితే మనకు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే వండుతాడు. చలో ఇది అయిపోయిన తర్వాత మనం మొత్తం ఇట్లా లైటింగ్ సెటప్ చేసి దాని తర్వాత ప్రొజెక్టర్ పెట్టి కొంచెం చిల్ అయ్యి ఎంజాయ్ చేద్దాం. ఏమైందంటే ఫస్ట్ ఫారెస్ట్లోకి పోయినాము. సగం దాకా రోడ్డు ఉంది. దాని తర్వాత
కంకర్ రోడ్ అవుతుంది, అక్కడ బండి బెల్లా పోవడానికి కూడా ఇబ్బంది అయింది. దాని తర్వాత అయినా పర్లేదు అనుకుంటా పోయినాము, కానీ అక్కడ వాటర్ లేవు. మళ్ళీ రిటర్న్ వచ్చి లక్నవరం పోయినాము. లక్నవరం పోతే అక్కడ వాటర్ ఎక్కువ అయినాయి. దాని తర్వాత ఇటు పోవాలి, ఇక నైట్ టైం అయింది. నైట్ టైం ఎక్కడ తిరిగినా మనకు సేఫ్ ఉండదు కదా. సో మా ఫ్రెండ్ వాళ్ళ వేరే ఒక ఊరికి వచ్చి ఇక్కడ ఊరు పక్కన అయితే క్యాంపింగ్ చేసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. బ్రో అయితే మన కోసం స్క్రీనింగ్ అయితే పెడతాడు. ఇటు సైడ్ ఫైర్ క్యాంపు. నిజమే గాయస్, రేపు అయితే అమావాస్య, సండే రోజు. ఎవడన్నా చూసిండు అనుకో పెళ్ళి చేస్తారు ఇక. ఒక దిక్కు మనకు ఫైర్ క్యాంప్ ఉంది, ఇటు సైడ్ ప్రొజెక్టర్. ఫుడ్ కూడా మనకైతే రెడీ అయింది. వేడి వేడి చికెన్ అండ్ బగారా రైస్. ఇది మన సెటప్. ఇది స్క్రీనింగ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తాను నేను. మంచి ఇక్కడ చాప్ వేసినాము. దాని తర్వాత ఇది ప్రొజెక్టర్, మనకు ప్రొజెక్టర్. ఇది బ్లూటూత్, ఇక్కడ నుండి డైరెక్ట్ మనకు స్క్రీనింగ్ కార్డు కొడుతుంది. అది పవర్ సప్లై ఎట్లా బ్రో? ఎక్స్టెన్షన్ వ్యాన్ నుండి ఇట్లా తీసుకొని దాని తర్వాత ప్రొజెక్టర్ కొడుతుంది, మనకు మూవీ అవుతుంది. బిర్యానీ, సారీ ఇది మనం బగారా రైస్, చికెన్. ఇటు సైడ్ సాంగ్స్. బాబా డెడ్లీ కాంబినేషన్. ఒక సైడ్ మళ్ళీ ఫైర్ క్యాంపు. బాబా ఈ విజువల్ చూసుకుంటే డైరెక్ట్ చచ్చిపోవచ్చు ఇన్నే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ములుగు రామప్ప లేక్. లాస్ట్ నైట్ అయితే ఏవో అనుకుంటే అంత బిస్కెట్ అయిపోయింది. ఫారెస్ట్ అనుకున్నాము, అన్నీ అనుకున్నాము, అంత బిస్కెట్ అయ్యి లాస్ట్కు ఒక విలేజ్ దగ్గర చిన్న గ్రౌండ్ ఉంటే అక్కడైతే క్యాంపింగ్ చేసుకున్నాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మనమైతే ములుగుకి అయితే వచ్చినాము, రామప్పకి అయితే వచ్చినాము. రామప్పలో మనకు ఒక లేక్ అయితే ఉంటుంది, రామప్ప లేక్. అక్కడ వాటర్స్ అన్నట్టు బ్యాక్ వాటర్స్. ఈ వాటర్లో మనం ఇప్పుడు స్విమ్మింగ్ అయితే చేద్దాము. బ్రో అయితే మనకు వ్యాన్లు ఉన్నాడు, ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు ఫోను. మనమైతే క్లోత్స్ తీసుకొని పోదాం. చూడండి అంత మెస్సి మెస్సి స్టఫ్. నా బ్యాగ్ ఇది. ఓ హాయ్ బ్రో. హాయ్. క్లోత్స్ తీసుకొని మనమైతే స్విమ్మింగ్ దగ్గరికి పోదాం. బెల్లాన్ని ఇక్కడ పార్క్ చేసి మనమైతే పోతున్నాం కిందికి వాటర్ దగ్గరికి. స్విమ్మింగ్ వచ్చావా? స్విమ్మింగ్ వచ్చి బ్రో, నేను గజీతా కానీ. ఈ పోయే రూట్ అయితే ఇట్లుంది, మొత్తం బండలు బండలు. ఈ బండలకి వెళ్ళి పోయినప్పుడు జాగ్రత్తగా పోవాలి. హియర్ ఈజ్ ద స్పాట్. చూడండి, ఇదే మనకు కాలువ, పిల్ల కాలువ. ఈ వాటర్ మనకు రామప్ప లేక్ నుండి వస్తాయి. ఆ లేక్ నుండి ఇట్లా వచ్చి ఈ కాలువలకు వెళ్ళి అటు పంట పొలాలకు అయితే పోతాయి. చూడండి, బ్రోకు నాకంటే ఎక్కువ స్విమ్మింగ్ వచ్చాక మేము ఇంత డిస్టెన్స్ ఒక 10 minutes ఉంది. ఎవరు ఫస్ట్ పోతారని మేమైతే పోటీ అయితే పెట్టుకుంటాము. మీకు ఎవరు ఫస్ట్ పోతారు అనిపిస్తారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. స్టార్ట్ అవ్వదు. 1 2 3. బ్రో బాగా